నాని నిర్మించిన కోర్ట్ మూవీకి మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా మార్చి 14న విడుదలైనా కూడా కోర్ట్ మూవీ సందడి 12వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లారీ. మార్చి 12న ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్లు వేశారు. 13న పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్ల నుంచే 2 కోట్ల వరకు వచ్చినట్టుగా సమాచారం. వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. ఇక డే 1 కలెక్షన్లను కూడా కలిపేసుకుంటే మొత్తంగా నిన్నటి వరకు కోర్ట్ చిత్రానికి 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా మేకర్లు ప్రకటించారు. నాని సినిమాకు దాదాపు 10 కోట్ల బడ్జెట్ అయిందని, ఓటీటీ నుంచి 8 కోట్లు వచ్చాయని అంటున్నారు. ఇక మిగిలిన 2 కోట్లలో శాటిలైట్, మ్యూజికల్ రైట్స్ ద్వారా వచ్చాయని చెబుతున్నారు. అలా సినిమా విడుదలకు ముందే డబ్బుల్ని రాబట్టేసిందట. ఇక థియేటర్ నుంచి వచ్చేదంతా కూడా లాభాలే అని సమాచారం. ఇక ఇప్పుడు ప్రీమియర్లు డే 1 కలిపితే 8-10 కోట్ల గ్రాస్ వచ్చిందని ప్రకటించారు. అంటే దాదాపు 4 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కోర్ట్ మూవీ డే 1తోనే పెట్టిన పెట్టుబడిలో సగం రాబట్టింది. పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లారీ. అసలే థియేటర్ నుంచి వచ్చేదంతా లాభాలే అని అనుకుంటే ఈ 4 కోట్లు లాభాల కిందే చెప్పుకోవచ్చు. మొదటి రోజుతోనే ఈ మూవీ 4 కోట్ల లాభాల్ని తెచ్చిపెట్టిందని అర్థం అవుతోంది. చూస్తుంటే ఈ వారం అంతా కూడా కోర్ట్ మూవీనే హవా కొనసాగించేలా ఉంది. ఈ వారం వచ్చిన చిత్రాల్లో కోర్ట్కే ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ వల్ల ఈ మూవీకి మరిన్ని టికెట్లు తెగేలా ఉన్నాయి. వీకెండ్ మొత్తానికి కోర్ట్ మూవీనే బెస్ట్ ఆప్షన్ అని అంతా అనుకుంటున్నారు. బుక్ మై షోలోనూ మంచి ట్రెండ్ కనిపిస్తోంది. ఇక వచ్చే వారం వరకు ఈ కోర్ట్ మూవీనే తన సత్తా చాటుకునేలా ఉంది. చిన్న చిత్రంతో నాని పెద్ద విజయాన్ని అందుకునేలా ఉన్నాడు.